హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి డే 5 ఆఫ్ మై 25 days వెయిట్ లాస్ ఛాలెంజ్. నా వెయిట్ పోస్ట్ చేశాను కదా డే 5. సో ఇది వచ్చేసి సండే. మమ్మీ వాళ్ళందరూ ఉండే నా దగ్గర. సో మమ్మీ వాళ్ళని నా దగ్గరికి వచ్చాను, రమ్మన్నాను బ్రేక్ఫాస్ట్ చేద్దామని. నేను ఇక్కడ మైసూర్ బోండా అండ్ పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట వాళ్ళ కోసం. నేను యాక్చువల్లీ ఎప్పుడో మొన్న దివాళీ టైంలో వేస్తే అందరికీ బాగా నచ్చింది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. కానీ కొంచెం అదేంటంటే అందరూ ఇష్టపడతారు కదా, కొద్దిగా క్వాంటిటీ సరిపోవట్లే. బట్ ఈసారి నుంచి చేయాలి. ఇది వచ్చేసి నేను షేక్స్ బ్లెండ్ చేసుకొని తాగుతున్నాను మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్. మా చెల్లి కూడా జాయిన్ అయింది దీంట్లో. సో తను గ్రూప్ లైక్ మా కోచ్ తోటి మీటింగ్లో ఉన్నప్పుడు నేను వంట, బ్రేక్ఫాస్ట్ అండ్ నా మమ్మీ వాళ్ళకు కూడా బోండా వేయడం చేశాను అనమాట. ఆబ్వియస్లీ టైం టేకింగ్. అది 1 hour ఫర్మెంటేషన్కి పెట్టాలి. పిండి మొత్తం కలుపుకున్నాక ఒక 1 hour పక్కకు పెట్టేసేయాలి. దాని ప్రాసెస్ అంతా కావాలంటే చెప్పండి. సపరేట్గా మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవాలనే వీడియో నేను బ్లాగ్ చేసి పెడతాను. అండ్ ఇక్కడ మా సండే మార్నింగ్ కదా, కొంచెం హడావిడి. ఆ రోజు ఏమేమి ప్రిపేర్ చేయాలి లంచ్కి అట్లా ఉండే అనమాట. సో నేను దీంట్లో పల్లీ చట్నీ అండ్ బోండా చూపెడతాను చూడండి. కొంచెం సేపు అయినా బట్ చాలా బాగుంటాయి. సో స్విగ్గీలో వెజిటేబుల్స్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. స్వీట్ పొటాటో ఇప్పుడు సీజన్ కదా, అందుకే ఉన్నాయి. సో మమ్మీ వాళ్ళకి కూడా ఇష్టం అని చెప్పేసి అవి వాష్ చేసి పెడుతున్నాను. కర్రీస్ వచ్చేసి బగార్ రైస్, బెండి లైక్ దొండకాయ ఫ్రై అండ్ ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా, ప్లస్ టమాటా చారు. అందుకని వెజిటబుల్స్ అన్నీ కూడా సార్ట్ చేసుకుంటున్నాను. దొండకాయ తినక చాలా రోజులు అవుతుంది. ఫ్రై చేసి చూద్దాం అసలు ఎట్లా అవుతుందో. ఫస్ట్ టైం చేస్తున్నా ఫ్రై, బట్ ఎట్లా అవుతుందో చూద్దాం అనుకొని. సో ఇంకా అన్నీ సార్ట్ ఒకేసారి అన్ని వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకుంటా. ప్రతి ఒక్క దానికి ప్రతిసారి అన్నీ పెట్టుకోను. క్వాంటిటీ చూసుకొని ప్రతిసారి ఎంత లైక్ కర్రీకి ఎంత కావాలి, బగార్ రైస్కి ఎంత కావాలి, ఫ్రైకి ఎంత కావాలి, ఎగ్ కర్రీకి ఎంత కావాలి, ఏమేమి కావాలి అన్నీ చాప్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని 1 by 1 కుక్ చేస్తూ ఉంటా. అన్నీ అయిపోయేదాకా అక్కడ నుంచి కదలను అసలు. మొత్తం అయిపోవాలి. మళ్ళీ ప్రతిసారి లైక్ 10 నిమిషాలకు ఒక కర్రీ, 10 నిమిషాలకు ఒకటి అట్లా చేసే ఉండదు. వెళ్ళినామా కిచెన్లో అన్నీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నామా వచ్చేసినామా. సో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అందరి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకోటి అందరూ ఉంటే మంచిగా ఉంటుంది కదా. సో డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయొచ్చు. మనం ఇద్దరు ముగ్గురమే ఉంటే ఒకటే కర్రీ ఒకటే అలా చేసుకొని ఉండాలి. అదే అందరూ ఉంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. సో మీరు కూడా నాకు చాపింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత బాగా ఇష్టం అంటే నేను చాప్ చేయడానికి రకరకాల నైఫ్స్ పెట్టుకుంటాను. అండ్ ఎందుకో అదొక రకమైన మళ్ళీ నిలబడే కూర్చొని చేయడము అలా అస్సలు రాదు నాకు. ఇట్లనే నిలబడి చేయడమే చాపింగ్ చాలా ఇష్టము. అండ్ అట్లనే అన్నీ కూడా సార్ట్ చేసుకుంటుంటా. కర్రీ మేకింగ్ స్టార్ట్ చేసాను ఇక్కడ. సో ఎగ్ కర్రీ పక్కన రసం, బగారా రైస్ పోపు లైక్ దాన్ని ఫ్రై చేసేసాను. సో ఇది నా మీల్ ప్లేట్. ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ అండ్ రసం యాడ్ చేసుకోవచ్చు. సో ఆ పిక్ ఇక్కడ యాడ్ చేయలేదు. ఇంకొంచెం సలాడ్ కూడా తీసుకోవచ్చు. ఒకటేసారి తింటాం కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తింటాం అనమాట. అండ్ హెర్బల్ లైఫ్ వాడుతున్నప్పటి నుంచి చాలా డిఫరెన్స్ ఉందండి. పోర్షన్ కంట్రోల్, ఫుడ్ వెరైటీస్ చాలా చేంజ్ అయ్యాయి. మీకు అలాంటి డీటెయిల్స్ కావాలంటే నేను ఫుల్ వ్లాగ్ చేస్తాను ఫర్దర్గా. ఇలాంటి ఫుడ్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
సో అందరం అట్లా లంచ్ చేసి కొంచెం సేపు పడుకొని లేచేసరికి నేను మా చెల్లి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కేక్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో కేక్ వచ్చేసి నేను పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఓరియో, డార్క్ ఫ్యాంటసీ ఆర్ బోర్బన్. సో నేను ప్రజెంట్ బోర్బన్ అండ్ గుడ్ డే బిస్కెట్స్ ఉన్నాయి నా దగ్గర. సో అవి కలిపి మంచి పౌడర్, క్రీమ్ అంతా సెపరేట్ చేసి పౌడర్ చేసుకుంటాను. పౌడర్ మీకు కొంచెం క్రంచీ కావాలంటే కచ్చపక్క చేసుకోవచ్చు, స్మూత్ కూడా చేసుకోవచ్చు. ఇది క్రంచీగా చేశాను. కచ్చపక్క చేసుకుంటే కూడా వేరేలా వస్తుంది. సో మిల్క్ కలుపుకొని ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి కేక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా. మీరు చూడొచ్చు వీడియోలో. మంచిగా అంటే ఇంకా అందులో బబుల్స్ పోయేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి. మిల్క్ తోటి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. దీని తర్వాత ఓన్లీ నేను స్టవ్ మీదే చేస్తాను. మంచి కేక్ లాంటి, లైక్ ఇది వచ్చేసి టిఫిన్ బాక్స్. ఇలా మీకు ఇంకా ఏదైనా షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకొని ఆయిల్ ఏం అక్కర్లేదు, బటర్ అవన్నీ కూడా అవసరం లేదు. ఇంట్లో మనం బేసిక్గా వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ తీసుకొని ఆయిల్ రాసేసి దాంట్లోకి ఇలా మొత్తం కూడా కేక్ బ్యాటర్ అంతా వేసేసేయండి. వేసేసి కొంచెం ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏదైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా, బబుల్ గ్యాప్స్ ఉన్నా కూడా మీకు పోతాయి అన్నమాట. మంచిగా దాన్ని అంతా ఏం వేసేయకండి, మంచిగా తీసుకోండి అండ్ ట్యాప్ చేయండి. నేను వచ్చేసి నా కడాయి తీసుకున్నాను. కడాయి ప్రీహీట్ చేసుకున్నాను ఒక 10 minutes. దాంట్లో ఇట్లా స్టాండ్ పెట్టేసి ఏదైతే పెట్టుకున్నానో అది పెట్టేసిన మీడియం ఫ్లేమ్లో 35 to 40 minutes పెట్టుకుంటానండి. మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉంటాను ఎట్లా ఉంది ఏంటని. అది మొత్తం పైన వెట్నెస్ అంతా పోవాలి. కింద మీరు కావాలైతే సాల్ట్ వేసుకోవచ్చు. సో చూసాను కదా, ఆల్మోస్ట్ అయిపోయింది 35 minutesకే. మనకి అది టూత్ పిక్ ఆర్ ఇట్లా దేనితోటన్నా పిన్ చేసినప్పుడు దానికి స్టిక్ అవ్వకపోతే అది కుక్ అయిపోయినట్టే. సో దీన్ని కొంచెం చల్లారినాక ఒక 5-10 minutes పక్కకు పెట్టేసేయండి చల్లార్చడానికి. సో ఇట్లా నేను వాటర్ తీసుకొని, మాకు కొంచెం మాత్రం ఎక్కువ కదా, తొందర చల్లాలని చెప్పేసి అందులో పెట్టేసిన. సో దట్ బేస్ చల్లారింది అనుకోండి మంచి షేప్లో వస్తుంది. చూడండి నేను దాన్ని ట్విస్ట్ చేస్తున్నా. వావ్, చూసారా, క్రంచి పెట్టుకుంటే అట్లా మధ్యలో అవి వస్తాయి అన్నమాట, కచ్చపక్క మీరు బ్లెండ్ చేసుకుంటే. సో దీని మీద మంచి గార్నిష్ లైక్ సెరమ్ కానీ క్రీమ్ కానీ అప్లై చేసుకుంటే సూపర్ ఉంటుంది. నేను హర్షీస్ తీసుకున్నాను. హర్షీస్ తీసుకొని మధ్యలో హర్షీస్ తోటి గార్నిష్ చేసుకొని కొంచెం చల్లారినాక కేక్ మీరు లేయర్స్ కట్ చేసుకొని షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హర్షీస్ అయితే కొంచెం లిమిటెడ్ టేస్ట్ కదా, కొద్దిగా అన్నట్టు హర్షీస్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీన్ని నేను స్లైసెస్గా వేసి ఇట్లా అయిపోతుంది తెలుసా అండి. వితిన్ 10 minutesలో అయిపోతుంది కేక్. అంటే తినడం చేయడం ఒక 50 minutes 40 minutes. సో ఓవరాల్ 50 minutesలో కేక్ మొత్తం అయిపోతుంది అనమాట. నేను ఇది 6th time 7th time డిఫరెంట్ బిస్కెట్స్తో చేశాను. పార్లేజీ బిస్కెట్ అలా చాలా చేయొచ్చు, రవ్వతో చేయొచ్చు. ఇంట్లో అందరికీ సర్వ్ చేస్తున్నాను అనమాట. చాలా ఫ్లఫీగా ఉంటుంది. అస్సలు మీకు ఎక్కడ కూడా గట్టిగా ఉండడం లేదా మరీ మెత్తగా అయిపోవడం అట్లా ఏది ఉండదు. గోధుమ రవ్వతో, గోధుమ పిండితో కూడా చేస్తారు. సో మా మమ్మీ టేస్ట్ చేస్తుంది. సూపర్ ఉంది, బాగుంది. మళ్ళీ ఎట్లుంది? సూపర్, నచ్చి